అటాక్ ఒకటేనా లేకంటే దీనికి సొల్యూషన్ ఉందంటారు? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా బరాబర్ ఉంటుంది. ఆ రోజు పుల్వామా అటాక్ చేస్తే వాళ్ళ దేశంలో పోయి వాళ్ళ గడ్డన పోయి వాళ్ళ మట్టి కాలు పెట్టి వాళ్ళని చంపి చూపించాం. ఇప్పుడు పాకిస్తాన్లో కరాచీలో వాళ్ళని ఉరికిచ్చి కొడతాం, అది తథ్యం. దాంతో పాటుగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులని కూడా ఉరికిచ్చి కొడతాం, దేశాన్ని వదిలి పంపించేస్తాం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అడుగుతున్నారు. ఇక్కడ కవిత గారు ఒక డిప్యూటీ సీఎంని ఒక మాట అన్నారు, అసలు ఆయనకి అనుభవం లేదు, ఏదో లక్కీగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని. మీరేం చెప్తారు? మళ్ళీ ఈ కవితకి ఎట్లయింది? కవితక్క కూడా లక్కీగానే అయింది. కవితకి ఏమన్నా పెద్ద ఉద్యమకారురాలా, లేకపోతే ఆమెకి ఏమన్నా పెద్ద చరిత్ర ఉందా, లేకపోతే ఆమె జనసంఘ్ నుంచో లేకపోతే లేకపోతే ఉద్యమం చేసిందా తెలంగాణ కోసం అని చెప్పి, జై తెలంగాణ అని చెప్పి జెండా పట్టిందా? ఏమీ లేదు. ఆల్మోస్ట్